latest cantonment news updates, subscribe to CNT News and click bell icon to get regular updates. కంటోన్మెంట్ బాలంరాయ్లోని శ్రీ జైన్ శ్రావక్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న గురు గౌతమ్ ముని చారిటబుల్ కంటోన్మెంట్ హాస్పిటల్లో ఈ రోజు నుండి కిడ్నీ డయాలసిస్ వైద్య సేవలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ ఆరోగ్య కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేతా మహంతి, బోర్డు సీఈఓ అజిత్ రెడ్డి, బోర్డు నామినేటెడ్ సభ్యులు రామకృష్ణులు హాజరై డయాలసిస్ సెంటర్ను ప్రారంభించారు. అతి తక్కువ రుసుముతో జైన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు డయాలసిస్ వైద్య సేవలు అందజేయడం ప్రశంసనీయమని శ్వేతా మహంతి అన్నారు. బోర్డు సీఈఓ అజిత్ రెడ్డి మాట్లాడుతూ శ్వేతా మహంతి చొరవతో కంటోన్మెంట్ బోర్డు పరిధిలో 8 బస్తీ దవాఖానాలు ఏర్పాటు కాబోతున్నాయని అన్నారు. కరోనా విపత్కర పరిస్థితిలో ప్రజలకు అందుబాటులో వ్యాక్సిన్ ఉండేలా కృషి చేశారని అన్నారు. బోర్డు నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ, ట్రస్ట్ చైర్మన్ సంపత్ రాజ్ కొఠారి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో బోర్డు శానిటేషన్ ఇన్స్పెక్టర్ మహేందర్, ట్రస్ట్ ప్రతినిధులు గౌతమ్ జైన్, మంగల్ చాంద్ కఠారియా, బ్రిజ్ రాజ్ శ్రీమాల్, జీత్మాల్ బేతాలా, బిఎన్ శ్రీను, బానుకా మల్లికార్జున్, బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ తదితరులు హాజరయ్యారు. तो मैं आपकी कमेटी से लास्ट टाइम भी विनती किया था, हमारा बोलारम में और एक हॉस्पिटल है, वो फुल फ्लेज हॉस्पिटल 30 बेडेड है, उसके अंदर हमारा इंफ्रास्ट्रक्चर हम 100 बेड भी कर सकते हैं उसको, तो उसके अंदर भी कुछ ध्यान देके आप कुछ एक काम से सामने आ गए तो बहुत खुशी की बात. इसके अलावा ऑल्सो रिक्वेस्ट मैडम ऑल्सो टू काइंडली पे सम इंटरेस्ट. अर्लियर वी हैड स्टार्टेड अ प्रपोजल नेगोशिएशन विद द स्टेट गवर्नमेंट मैडम, and again we'll come back to you with the file. Maybe you have just taken it over. So uska hamara we have a beautiful hospital Bolara madam. In case you can also come out with some of these specialized facilities there, it will be really grateful. And secondly, घर के पास डायलिसिस लेने का एक डिफरेंट इम्पोर्टेंस भी होता है. So in that kind of a space, organizations like the Gautam Muni Jain Charitable Trust and this kind of facility is extremely important for increasing the health outcomes of the society. బీజేపీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని రక్షణ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని 20-30 గజాల్లో పేద ఇండ్ల నిర్మాణం చేసుకునేందుకు అనుమతి ఇచ్చిందని బోర్డు నామినేటెడ్ సభ్యులు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జె రామకృష్ణ తెలిపారు. 3వ వార్డ్ ఈద్గా అంబేద్కర్ నగర్లో 7 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టే భూగర్భ డ్రైనేజీ పైప్లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. బోర్డు ద్వారా అనుమతి లభిస్తే పేదలకు బ్యాంకుల నుండి రుణం లభిస్తోందని, ఇండ్ల విలువ పెరుగుతోందని అన్నారు. టీఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు ఇటుక రాజు మాట్లాడుతూ ఎన్నో ఏండ్ల నుండి ఈద్గా అంబేద్కర్ నగర్ ఎల్లమ్మ ఆలయ సమీపంలో డ్రైనేజీ సమస్య ఉందని నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ దృష్టికి తీసుకెళ్లగానే పనులు ప్రారంభించారని అన్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో రామకృష్ణ నేతృత్వంలో బోర్డు పరిధిలో అభివృద్ధి జరుగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇటుక గోపి, ఇటుక దయానంద్, బిఎన్ శ్రీనివాస్, రమేష్, స్వరూప, అనురాధ, నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు 30 గజాలు 20 గజాల వాళ్ళు కూడా ఇల్లు కట్టుకుంటామంటే కంటోన్మెంట్ బోర్డుకు పోతే ఒక నెల లోపలనే మీకు పర్మిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదొక కొత్త మార్పు. నరేంద్ర మోడీ గారు పేదవాళ్ళకు కూడా ఇంటి నిర్మాణానికి పర్మిషన్ వస్తే వాళ్ళకి బ్యాంక్ లోన్ ఎలిజిబిలిటీ వస్తుంది. అంటే ఉట్టి ప్రాపర్టీ ట్యాక్స్ కడితే మీకు బ్యాంక్ లోన్ రాదు. ఉత్త ఇంటి నిర్మాణ పత్రం ఉంటే కూడా బ్యాంక్ లోన్ రాదు. రెండు ఉండాలా, ఇంటి నిర్మాణం పర్మిషన్ ఉండాలా, బ్యాంక్ మన ఈ ప్రాపర్టీ ట్యాక్స్ ఉండాలి. రెండు ఉంటే మటుకు తప్పకుండా మీకు లోన్లు వచ్చే ఎలిజిబిలిటీ ఉంటుంది. మీ ఇంటి విలువ 3 రెట్లు 4 రెట్లు పెరుగుతుంది. కాబట్టి ఫస్ట్ మొట్టమొదటిసారి నరేంద్ర మోడీ గారి ఈ గవర్నమెంట్లో కేంద్ర ప్రభుత్వం ద్వారా మనము మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ని ఒప్పించి ప్రతి ఒక్క చిన్న ఇంటి వాళ్ళు 10 గజాల నుంచి 20 గజాలు, 30 గజాలు, 40 గజాల ముందు 130 గజాలు తక్కువ పర్మిషన్ ఇవ్వకపోతుండే. ఇప్పుడు దానికి కూడా పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా ఇదందరూ కూడా ప్రజలు దీన్ని వాడుకొని మంచి ఒక బంగారు భవిష్యత్తుకు స్వీకారం చుట్టాలని కోరుతున్నాం. ధన్యవాదాలు. ప్రధానమంత్రి క్షయ నిర్మూలన భారత్ కార్యక్రమంలో భాగంగా కంటోన్మెంట్ బోర్డు బొల్లారంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ కంటోన్మెంట్ జనరల్ హాస్పిటల్లో ఈ రోజు క్షయ వ్యాధి గ్రస్తులకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ ముఖ్య అతిథిగా హాజరై పౌష్టిక పోషక ఆహారం, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ ఆర్ఎంఓ డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ నాగార్జున, టీబీ హాస్పిటల్ సిబ్బంది డి నవీన్, సిహెచ్ వంశీకృష్ణ, టి మహదేవ్, కె ఆంజనేయులు, నాగేష్, సిరాజ్, షాకిబ్, అజిత్, కళ్యాణ్, బోర్డు శానిటేషన్ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల నాటి నుండి ఇప్పటి వరకు హాస్పిటల్లో చేరిన రోగులకు ఆక్సిజన్ అందించేందుకు ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేశామని చెప్పారు.
నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరించిన వారే ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందుతారు. అలాంటి వారు కొందరు మాత్రమే ఉంటారు. అలాంటి ప్రజా గుర్తింపు పొందిన నాయకుడు బోయిన్పల్లి మార్కెట్ మాజీ చైర్మన్ టీఆర్ఎస్ నాయకులు టిఎన్ శ్రీనివాస్. సదరు ఈ నేత 2వ వార్డ్ పరిధిలో నిత్యం పర్యటిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ కంటోన్మెంట్ బోర్డు వివిధ విభాగాల అధికారులు, ఎమ్మెల్యే సాయన్న దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరిస్తూ ప్రజా మన్ననలు పొందుతున్నారు. ఈ రోజు కూడా సిల్వర్ కాంపౌండ్ డబుల్ బెడ్రూమ్ వద్ద ఉన్న పవర్ బోర్వెల్ చెడిపోవడంతో స్థానికులు సమస్యను టిఎన్ శ్రీనివాస్ కు తెలిపారు. వెంటనే వాటర్ వర్క్స్ ఏఈ శ్రావణ్ కు సమాచారం ఇచ్చి బోర్వెల్ మరమ్మతులు చేయించి స్థానికులకు వినియోగంలోకి తీసుకొచ్చారు. దీంతో స్థానికులు టిఎన్ శ్రీనివాస్ తో పాటు ఏఈ శ్రావణ్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తౌఫీక్, నరేష్, బాలరాజ్, నిసార్, గౌస్, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. ట్రాఫిక్ నియమ నిబంధనల పట్ల విద్యార్థి దశలోనే అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని నారాయణ విద్యా సంస్థల ఏజీఎం పురుషోత్తం అన్నారు. మారేడుపల్లి నారాయణ స్కూల్లో స్థానిక ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ శిక్షణ తరగతులను ప్రారంభించిన పురుషోత్తం తమ విద్యార్థులకు ట్రాఫిక్ పట్ల సంపూర్ణ అవగాహన కల్పించడమే లక్ష్యంగా అధికారులను సంప్రదించి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. అనంతరం మారేడుపల్లి ట్రాఫిక్ పోలీసులు వివిధ తరగతుల వారీగా విద్యార్థులకు ట్రాఫిక్ నియమ నిబంధనలపై వివరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ నియమాలు పాటించేలా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించేలా కోరాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ నాగలక్ష్మి, ట్రాఫిక్ అధికారులు కృష్ణ, శ్రీనివాసరావు, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. సీఎం సహాయ నిధి పేదలకు వరమని, ఆపద సమయాల్లో భరోసాగా నిలుస్తోందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న తెలిపారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో వార్డు 3 అంబేద్కర్ నగర్ సిక్ విలేజ్ ప్రాంతానికి చెందిన కె సోమేష్ అనే వ్యక్తికి మోచేతి శస్త్రచికిత్స నిమిత్తం సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన 70,000 రూపాయల విలువైన ఎల్ఓసి పత్రాన్ని బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజలను సీఎం సహాయ నిధి ద్వారా ప్రభుత్వం ఆదుకుంటున్నట్లు తెలిపారు. గతంలో సీఎం రిలీఫ్ ఫండ్ 2 ఏళ్ల తరువాత వచ్చేదని గుర్తు చేశారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో తెరాస నాయకులు టిఎన్ శ్రీనివాస్, ముప్పిడి మధుకర్, పాండు యాదవ్, పనస సంతోష్, సదానంద్, మురళి తదితరులు పాల్గొన్నారు. For latest Cantonment news updates, subscribe to CNT News and click bell icon to get regular updates.